నమస్కారం అప్పుడు ప్రసాద్ మనం చూస్తున్నాం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది iQOO 90 వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. iQOO మనకి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేసి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇది కూడా పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి తీసుకొచ్చిన ఫోనే. ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ఫోనే ఒకవేళ మీరు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో కొనాలనుకుంటే ఇండియాలో మనకి ఫస్ట్ సేల్కి అయితే వచ్చేది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత నేను కొన్ని రోజులు దీన్ని యూస్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ వచ్చేసరికి మీకు నార్మల్ iQOO ఫోన్ బాక్స్ ఎట్లుంది అట్లనే ఉంటుంది. అండ్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంటుంది, కేసు ఉంటుంది, కేసు మీకు క్లియర్ కేసు వస్తుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. 120 వాట్ ఛార్జర్ వస్తుంది, దీనిలో 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది అండ్ Type-C కేబుల్ ఉంది, 3.5 డాంగుల్ ఉంది. ఇవి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ IR బ్లాస్టర్ ఉంది. బాటంలో వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ప్రైమరీ మైక్రోఫోన్ కనిపిస్తుంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్లో మనకి ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఫ్లాష్ కనిపిస్తుంది, V1+ పవర్ బ్యాండ్ కనిపిస్తుంది. దీనిలో మనకి V1+ చిప్ కూడా ఉంటుంది. Vivo X80 సిరీస్లో చూసాం కదా, సేమ్ దీనిలో కూడా ఉంటుంది. అది బాటంలో iQOO బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది, ఫ్యాసినేషన్ మీట్స్ ఇన్నోవేషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ రెండు కలర్స్ లో అయితే వస్తుంది. మీకు బ్లాక్ కలర్ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి లెజెండ్ కలర్. బ్లాక్ కలర్ వచ్చేసరికి ఆల్ఫా కలర్, ఇది వచ్చేసరికి లెజెండ్ కలర్ అండ్ BMW డిజైన్లో అయితే ఇదైతే వస్తుంది. అండ్ రెండు మీకు ఆల్రెడీ చూపించాను. డిజైన్స్ అయితే నాకైతే బ్లాక్ కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపించింది అండ్ మీ ఇష్టం ఏదైనా డిజైన్ మీరు చూస్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, మెటల్ బాడీ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ అని చెప్తున్నారు అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకొని చాలా ప్రీమియం అనిపిస్తుంది అండ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా మీకు చాలా బాగుంటుంది. దీనిలో డ్యూయల్ X లీనియర్ మోటార్ అయితే ఉంటుంది, వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి గేమింగ్ అని చెప్పొచ్చు. గేమింగ్ విషయానికి వస్తే దీనిలో మీకు ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్ యూస్కి ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు ఏ టాస్క్ వేసినా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, మీరు మల్టీ టాస్కింగ్ చేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ మిగతా ఫోన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో మనకి డ్యూయల్ చిప్ ఉంటుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పాటు Vivo V1+ చిప్ అయితే ఉంటుంది. సో ఈ రెండు కలిసి వర్క్ చేస్తాయి. సో ఎక్కువ ప్రెజర్ అయితే మీకు మెయిన్ ప్రాసెసర్ మీద అయితే పడదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కానీ, సో ఎక్కువ ఫోన్ హీట్ అవ్వకుండా అయితే ప్రాసెసర్ మీకు యూజ్ అవుతుంది. దీంతో పాటు నైట్ టైం ఫోటోగ్రఫీలో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడితే 8+ Gen 1 ప్రాసెసర్ మీకు 8 Gen 1 ప్రాసెసర్ సక్సెస్ అని చెప్పొచ్చు. దాంతో కంపేర్ చేస్తే 10% CPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, 39% మీకు తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ దీనిలో ఇది వచ్చేసరికి ప్రాసెసర్ తయారు చేసింది TSMC. నార్మల్గా మనకి 8 Gen 1 ప్రాసెసర్ తయారు చేసిన వచ్చేసరికి శాంసంగ్. సో TSMC మ్యానుఫ్యాక్చర్డ్ చిప్ అని చెప్పొచ్చు 8+ Gen 1. అండ్ దీని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ ఏ గేమ్ అయినా ఏంటి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ అన్ని గేమ్స్ మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ దీనిలో మీకు గ్రాఫిక్స్ విషయానికి వస్తే అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. 90 FPS అయితే లేదు, BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్లో BGMI హ్యాండిల్ చేస్తుంది. 90 FPS హ్యాండిల్ చేయగలదు, కానీ దీనిలో అయితే ప్రజెంట్ అయితే ఆప్షన్ అయితే లేదు. ఫ్యూచర్లో తీసుకొస్తారేమో, ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు మాక్సిమం గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా దీనిలో గేమింగ్ విషయానికి వస్తే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, 3930 mm² అండ్ 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. డ్యూయల్ X యాక్సిస్ లీనియర్ మోటార్స్ అయితే ఉంటాయి, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. గేమింగ్లో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ మనం గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ నుంచి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, మొత్తం ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. బ్యాటరీ సేవ్ మోడ్ ఉంటుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది, మాన్స్టర్ మోడ్ ఉంటుంది. మాన్స్టర్ మోడ్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్కి. ఇక్కడ CPU GPU క్లాక్ స్పీడ్ కూడా మీకు కనిపిస్తుంటుంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ ఎంత ఉందో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 4D గేమ్ వైబ్రేషన్ ఉంది, ఇది కాల్ ఆఫ్ డ్యూటీకి వర్క్ అవుతుంది, BGMI అయితే లేదు. అండ్ ఇది స్పోర్ట్స్ మోడ్ ఇవన్నీ నార్మలే. వాయిస్ చేంజర్ తెలిసిందా మనకి, మనం మాట్లాడేది మన టీమ్మేట్కి డిఫరెంట్గా అయితే వినిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ వాయిస్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చైల్డ్ వాయిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమాండర్, ఇట్లా కొన్ని వాయిస్లు అయితే ఉంటాయి. ఒకటి రికార్డ్ చేసి వినిపిస్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది iQOO 90 గేమింగ్ టెస్ట్. ఇప్పుడు ఈ వాయిస్ మనం రికార్డ్ చేస్తాం కదా, వాయిస్ చేంజర్ కొన్ని శాంపిల్స్ చూడండి ఇక్కడ మీరు. ఇది iQOO 90 గేమింగ్ టెస్ట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కమాండర్. ఇది iQOO 90 గేమింగ్ టెస్ట్. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది iQOO 90. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది iQOO 90 గేమింగ్ టెస్ట్. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది iQOO 90 గేమింగ్ టెస్ట్. ఇవి వాయిస్ చేంజర్ అనమాట. ఇవి మీరు మాట్లాడేది మీ టీమ్మేట్స్కి ఇట్లా వినిపిస్తుంది. మీరు నార్మల్ వాయిస్ కాకుండా ఇదైతే మీరు పెట్టుకోవచ్చు. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, సో ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఫ్రేమ్ రేట్ని బూస్ట్ చేస్తుంది. అంటే మీరు 60 FPSలో గేమ్ ఆడుతుంది, 90 FPS ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది అనమాట.
సో ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొకటి ఈగల్ ఐ వ్యూ. సో ఇది ఎనబుల్ చేసుకుంటే మీకు కొద్దిగా డిస్ప్లే బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. అండ్ ఇది ప్రెజర్ సెన్సిటివ్ స్క్రీన్ ఇది ఎనబుల్ చేసుకుంటే మీరు స్క్రీన్ మీద ప్రెస్ చేస్తారు కదా, డబుల్ మ్యాపింగ్ ఉంటుంది, సింగిల్ మ్యాపింగ్ ఉంటుంది. మీకు బటన్స్ అయితే వస్తాయి L1 L2 R1 R2 అని చెప్పేసి. నేను సింగిల్ మ్యాపింగ్ చూపిస్తున్నా మీకు. ఈ LR బటన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం సెట్ చేసుకోవచ్చు. మీరు ఏ బటన్కి మ్యాప్ చేస్తే మీరు అది వర్క్ అయితే నేను క్లియర్గా చెప్తాను మీకు. డన్ కొట్టేద్దాం. ఇది ఫస్ట్ మనం మన బటన్స్ ఉంటాయి కదా, కస్టమైజ్ బటన్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసామనుకోండి, ప్రెజర్ సెన్సిటివ్ స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు. ఎల్ నేను ఇక్కడ ఫైర్కి పెట్టాను. అండ్ ఇది వచ్చేసరికి వచ్చేసరికి స్కోప్ ఓపెన్కి పెట్టాను. ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఒక గేమ్ అయితే ఓపెన్ చేద్దాం. TDM లాంటిది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ నేను ప్రెస్ చేస్తాను అనుకోండి, స్కోప్ ఓపెన్ అవుతుంది. నేను పెట్టాను ఇక్కడ రైట్ స్కోప్ ఓపెన్కి. అండ్ లెఫ్ట్ వచ్చేసరికి ఫైర్కి పెట్టా కదా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే ఫైర్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో మీరు బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే చాలు ఇట్లా స్కోప్ ఓపెన్ ఫైర్. సో ఇట్లా షార్ట్ కట్గా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఇట్లా మూవ్ అవుతుంటారు కదా, మూవ్ అవుతున్నప్పుడు కూడా ఫైర్ అయ్యింది. ఎందుకంటే దీన్ని ప్రెస్ చేయకూడదు, మనం జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి మూవ్ అవ్వాలి. సో ఒకవేళ మీరు ప్రెస్ చేసే అలవాటు ఉంటే మాత్రం ఇది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇది బాగానే ఉంటుంది, కాకపోతే ఇది అలవాటు అవ్వాలి మీకు. సో ఇలా ప్రెస్ చేసి మీరు ఫైర్ చేయొచ్చు. సో ఇది అలవాటు అయితే మీకు యూజ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇది కూడా చెక్ చేయండి ఒకసారి, ఒకవేళ మీ దగ్గర 4 ఉంటే మాత్రం. సో నా వరకు అయితే మాత్రం ఇవి నా గేమ్ ప్లేకి అయితే ఇవి సెట్ అవ్వు. సో ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇలా ఫైర్ చేయొచ్చు. నేను నార్మల్గా ఎలా యూజ్ చేస్తాను అట్లా నేను యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రైట్నెస్ని లాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి నార్మల్గా తెలిసిన విషయాలే, పెద్దగా మళ్ళీ కొత్తగా అయితే ఏం లేవు. అండ్ ఇదొకటే ఈ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అండ్ ఈ ప్రెజర్ సెన్సిటివ్ స్క్రీన్. సో ఇవి కొత్త మీకు ఈ ఫోన్లో అయితే. గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది ఫోన్ ఇది. అండ్ టెంపరేచర్ కూడా 55 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత 40-41 మధ్యలో టెంపరేచర్ అయితే ఉంది. సో ఇది మొత్తం వర్షాలు పడుతుంది, టెంపరేచర్ వెదర్ చాలా కూల్ ఉంది. సమ్మర్లో ఇంకొంచెం ఉండొచ్చు, కాకపోతే నార్మల్ మిగతా ప్రాసెస్తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా తక్కువ హీట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీనికి డ్యూయల్ చిప్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ అయితే పడనివ్వదు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీనికి. అండ్ నెక్స్ట్ దీనిలో 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 9 5G బ్యాండ్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 5G పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇయర్ పీస్ మీకు చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది స్పీకర్లా కూడా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ఇది వస్తుంది. ఇయర్ పీస్ ఒకటి అండ్ బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. దీనిలో డాల్బీ ఆడియో అట్లాంటివి అయితే ఏం లేవు, హైఫై ఆడియో అట్లాంటివి కూడా ఏం లేవు. కాకపోతే సౌండ్ అయితే ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. స్టీరియో స్పీకర్స్ విషయానికి వస్తే బాగానే ఉంది, కాకపోతే ఇంకా ఎక్కువ లౌడ్ వస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే డిస్ప్లే E5 AMOLED స్క్రీన్, 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ E5 AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఇది. అండ్ డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR10లో కూడా చూడొచ్చు. HDR10 డిస్ప్లే ఇది. డాల్బీ విజన్ అట్లాంటివి అయితే ఏం లేవు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. మీరు మూవీస్ ఇట్లా చూడడానికి కూడా డిస్ప్లే చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడడానికి కూడా డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, చాలా బ్రైట్ ఉంది డిస్ప్లే. మీరు డైరెక్ట్ సన్లైట్ తీసుకెళ్ళినా కానీ మీకు క్లియర్గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కెమెరాస్ కూడా మనకి పనికొచ్చే కెమెరాస్ మాక్సిమం. మీకు బ్యాక్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. GN5 సెన్సార్ ఇది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరాకు ఉపయోగపడుతుంది. ఇంకో కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి టెలిఫోటో లెన్స్. దీన్ని యూస్ చేసి జూమ్ చేసి ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 20x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ 2x ఫొటోస్ మీకు చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీరు 2x యూస్ చేసి పోర్ట్రేట్ షాట్ తీస్తే మాత్రం మీకు 50mm ఫ్రేమ్లో వస్తాయి. మీకు నార్మల్ పోర్ట్రేట్ ఫ్రేమింగ్ అది చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 32 ఇస్తే బాగుండేది. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. చూడొచ్చు కొన్ని శాంపిల్స్. డే లైట్లో మీకు కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. న్యాచురల్ ఉంటుంది, కెమెరా ప్యానింగ్ అని చెప్పేసి, వింటేజ్ అని చెప్పేసి, ఫ్రెష్ అని చెప్పేసి. అన్నిటికన్నా బాగా ఇష్టమైంది ఫ్లాష్ పోర్ట్రేట్. మీరు ఏదైనా సినిమాకి వెళ్ళారు, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు, పోర్ట్రేట్ షాట్ తీయాలనుకుంటున్నారు, ఫ్లాష్ పోర్ట్రేట్ పెట్టుకొని ఫోటో తీయండి. మీకు ఏం టచ్ చేయకండి స్క్రీన్ మీద. టచ్ చేస్తే మీకు బ్లర్ వస్తుంది. జస్ట్ ఇలా పెట్టేసి క్లిక్ చేయండి. ఫ్లాష్ పోర్ట్రేట్ మీకు చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ ఫ్లాష్ పోర్ట్రేట్వి. ఇవి నైట్ టైం ఫోటో తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో బొకేలో మీకు స్టైల్స్ ఉంటాయి, చాలా బాగా వస్తాయి. నైట్ టైం మీరు ఫోటో తీసినప్పుడు వెనక లైటింగ్ ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇవి మీకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు హార్ట్ షేప్లో కనిపిస్తుంటుంది, స్టార్స్ ఉంటాయి, బటర్ఫ్లై, చెర్రీ బ్లాసమ్, ఇట్లా మీకు బ్యాక్ సైడ్ చూడండి మీకు లైట్స్ ఎఫెక్ట్స్ మీకు సింబల్స్తో కనిపిస్తూ ఉంటాయి. హార్ట్ సింబల్ ఇట్లా.
సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బ్యాక్ లైటింగ్ ఉంటే ఈ ఎఫెక్ట్స్ అయితే ట్రై చేయొచ్చు. వీడియో విషయానికి వస్తే 4K 60 FPS వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి మీకు వీడియో అయితే స్టేబుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. మీరు మెయిన్ కెమెరా లాగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయకండి, మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాస్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. కొద్దిగా లైటింగ్ ఉంటే మాత్రం 13 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది మీకు మ్యాక్రో కెమెరాకు ఉపయోగపడుతుంది. సో 13 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి మీరు వైడ్ యాంగిల్ కెమెరా మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. మ్యాక్రో శాంపిల్స్ కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు చాలా మంచి మ్యాక్రో షాట్స్ అయితే మీరు తీయొచ్చు. నెక్స్ట్ మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, వివో iQOO ఫోన్స్లో ఉంటే మనకి ప్రో స్పోర్ట్స్ అని ఉంటుంది. రన్నింగ్లో ఉంటే మన పిల్లలు కానీ పెట్స్ కానీ మూవ్ అవుతుంటే వాళ్ళని ఫోటో తీయడానికి మోడ్ ఉపయోగపడుతుంది. డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది. స్లో మోషన్ 1080p 240 FPS ఉంది స్లో మోషన్. సో 1080p కాబట్టి మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది. 240 FPS. సో శాంపుల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కెమెరాలో బ్యాక్ కెమెరాలో మొత్తం ఫీచర్స్ అయితే. అండ్ ఒకటి నాకు నచ్చింది, ఇది చాలాసార్లు వాళ్ళకి చెప్పాను కూడా, నన్ను ఒక్కడిని అంటే నాకు పగవేమో తెలియదు కానీ నన్ను ఫోటో తీస్తే మాత్రం ఒక్కసారిగా మొత్తం బ్రైట్ అయిపోయింది ఫేస్ అంతా. నా గడ్డం దీన్ని నచ్చట్లేదేమో దీని అలగాలేదానికి. మామూలు మిగతా వాళ్ళని తీసినప్పుడు సాయి సచిన్ కానీ వైఫ్ని తీసాను, గడ్డం లేని వాళ్ళని తీసినప్పుడు బాగానే వస్తున్నాయి. నాకు ఒక్కడికి మాత్రం ఇదైతే ఉంది. అది ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో దీని గురించి అయితే మీకు కూడా చాలాసార్లు చెప్పాను ఈ ఫోన్స్లో. అదొకటైతే ఉంటుంది. గడ్డం ఉన్నప్పుడైతే కొద్దిగా మీరు ఆటోలో పెట్టి ఫోటో తీసినప్పుడు కొద్దిగా ఫేస్ బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రో మోడ్లో తీస్తే మాత్రం బాగా వస్తున్నాయి. ఇది ఒకటి నార్మల్ ఆటోలో పెట్టి తీస్తే మాత్రం ఇదైతే నేను నోటీస్ చేస్తాను. నా వరకు నాలాంటి అంటే కొన్ని గడ్డం ఉన్న వాళ్ళకైతే ఇదైతే వస్తుంది. నార్మల్ చిన్నపిల్లలకు కానీ లేడీస్ కానీ ఇట్లాంటి వాళ్ళకైతే అసలు ఈ ప్రాబ్లమే లేదు. అల్గారిథం ప్రాబ్లం అది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K ఆప్షన్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మరీ లో లైట్కి వెళ్ళారనుకోండి ఫ్లాష్ లైట్ ఉంటుంది, అది యూస్ చేసుకోవాలి, లేకపోతే మీకు కనిపించదు. దీనిలో 32 ఇస్తే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 128GB బేస్ మోడల్తో వస్తుంది. 12GB ర్యామ్ 256GB టాప్ మోడల్ ఉంటుంది. దీనిలో ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. 4GB వరకు ర్యామ్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మీకు టాప్ మోడల్ అంటే LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అండ్ డ్యూయల్ చిప్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గేమింగ్లో ఇవన్నీ మీకు గేమింగ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ఒకవేళ కావాలంటే USB OTG నుంచి మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి 4700 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 20 minutesలో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు, ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. 4700 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో జైరో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పెట్టి ఆడితే మాత్రం కష్టం. మీ సెట్టింగ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని జైరో కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది BGMI మీరు ఆడేటప్పుడు. అండ్ దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 ఫన్ టచ్ OS 12.1 మీద రన్ అవుతుంది. అప్డేట్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి దీనిలో మీకు. అండ్ 4 years వచ్చేసరికి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనిలో బడ్జెట్ ఫోన్స్లో వచ్చేంత ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే తీసుకురావలేదు, చాలా వరకు రిమూవ్ చేశారు. అంటే MX టెక్ కానీ జోష్ యాప్, మోజ్, షేర్ చాట్ ఇట్లాంటి యాప్స్ అని తీసేశారు. కాకపోతే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి మీకు, బైజు, క్రెడ్ ఇట్లాంటి యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే చాలా వరకు తగ్గించారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం మీకు యాప్ హైడ్ చేసుకోవడం, యాప్ లాక్ చేసుకుని ఇట్లాంటివి అయితే ఉండవు. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, అంటే ఒక 2 వాట్సాప్ ఇట్లాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. గూగుల్ డైలర్తో ఇదైతే వస్తుంది. NFC కూడా దీనిలో అయితే ఉంది. IP52 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే మీకు కంప్లీట్ వాటర్లో సర్వే అవ్వలేదు. మీకు నైస్ లైట్ మీకు రైన్స్ ఇట్లాంటివి అయితే తుప్పర్లు ఇట్లాంటివి సర్వే అవ్వగలదు. డైరెక్ట్ డీప్ వాటర్లో తీసుకెళ్ళి పెట్టకండి, వాటర్ రెసిస్టెంట్ అయితే దీనిలో లేదు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు. సర్వీస్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. సర్వీస్ ఎక్కడ చేసుకోవాలి, ఏం ప్రాబ్లం వస్తే అంటే వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా మీ చుట్టుపక్కల, వివో సర్వీస్ సెంటర్స్ అక్కడ కుప్పలు తెప్పలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు iQOO ఫోన్స్ కూడా మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు దీన్ని సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే మాత్రం iQOO 90 ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే బాగుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఒక్క ఇష్యూ చెప్పాక అది కాకుండా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 4K ఇచ్చి ఉంటే బాగుంటుంది, 32 ఇస్తే ఇంకా బాగుండేది ఫ్రంట్. ఛార్జింగ్ పరంగా కూడా ఇది మీకు 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. 20 minutesలో ఛార్జ్ అవుతుంది. ఓవరాల్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి దీనిలో, ఒక చిన్న ప్రాబ్లమ్స్ తప్పితే.
అండ్ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ పరంగా చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు షేర్ చేసిన వచ్చేసరికి ఇది ప్రైస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సేల్ కూడా ఆగస్ట్ 2వ తారీఖు వీళ్ళు జరుపుతున్నారు. 12:30 సేల్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఫోన్ ది 49,999 రూపాయలు పెట్టారు. 8GB RAM 128GB మోడల్. ఐసిఐసిఐ బ్యాంక్ మీద 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 45,999 రూపాయలకు వస్తుంది. ఇది అమెజాన్ లో వీళ్ళు సేల్ తీసుకొని వస్తారు. అండ్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. నాన్ ఐక్యూ ఫోన్స్ మీద 5,000, ఐక్యూ ఫోన్స్ మీద 7,000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఇస్తున్నారు. ఇవి ఆఫర్స్ అయితే. నెక్స్ట్ రోజు 10T వస్తుంది. అది కూడా చూడండి ప్రైస్. దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడే తీసుకోవాలనుకుంటే 2వ తారీఖు అయితే ఇది సేల్ కి అయితే వస్తుంది. ఇది ఓవరాల్ iQOO 90 అన్బాక్సింగ్. వీడియో లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.